అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వానాకాలం మొక్కజొన్న సాగుకు అనువైన రకాలు, విత్తే పద్ధతి, ఎత్తుమల్లలో కూరగాయ నారు పెంపకం మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వానాకాలంలో వరి, పత్తి తర్వాత అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట మొక్కజొన్న. ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు 10 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. గింజ కోసమే కాక పశువులకు పచ్చి మేతగాను మొక్కజొన్నను వాడతారు. మొక్కజొన్నకు నీటి అవసరం ఎక్కువ. ఖరీఫ్లో అధిక భాగం వర్షాధారంగానే సాగు చేస్తారు. అయితే తేలిక నేలల్లో సాగు చేసేటప్పుడు మాత్రం పూత, గింజకట్టు దశల్లో బెట్ట పరిస్థితులు ఏర్పడితే దిగుబడులు తగ్గుతాయి. కాబట్టి ఆ సమయంలో నీటి తడులు అందించగలిగితే మంచి దిగుబడులు తీసుకునే అవకాశం ఉంటుంది. వానాకాలం మొక్కజొన్న సాగుకు అనువైన రకాలు, విత్తన మోతాదు, విత్తే విధానం గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని మొక్కజొన్న పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ నాగేష్ కుమార్ నుంచి తెలుసుకుందాం. వానాకాలంలో సాగు చేసేటువంటి వివిధ పంటల్లో మొక్కజొన్న కూడా ఒక ప్రధాన పంటగా చెప్పవచ్చు. వరి, పత్తి తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ మొక్కజొన్న పంటని సాగు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మొక్కజొన్న పంటని వానాకాలంలో సాగు చేసేటప్పుడు రైతు సోదరులు తొలకరి వర్షాలు కురిసిన వెంబడే జూన్ 15 నుంచి జూలై 15 లోపు విత్తుకుంటే మంచి దిగుబడులు తీసుకోవచ్చు. ఏదైనా కారణం చేత లేదా వర్షాలు ఆలస్యమైనప్పుడు ఈ మొక్కజొన్న పంటని జూలై 31 వరకు విత్తుకోవచ్చు. అయితే ఆ సమయంలో స్వల్పకాలిక రకాలని విత్తుకుంటే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మొక్కజొన్నని వానాకాలంలో సాగు చేసుకునేటప్పుడు రకాల ఎంపిక లేదా హైబ్రిడ్ల ఎంపిక అనేది చాలా కీలకమైనది. కాబట్టి దాని ద్వారానే రైతు సోదరులు మంచి దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం అవుతుంది. కాబట్టి రకాల ఎంపికని చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. రైతు సోదరులు ఈ మొక్కజొన్న పంటని బరువైన నేలలు లేదా మంచి తేమ నిలుపుకునేటువంటి నల్లరేగడి భూముల్లో దీర్ఘకాలిక హైబ్రిడ్లు ఎంచుకుంటే మంచి దిగుబడులని తీసుకోవచ్చు. 120 నుంచి 125 రోజుల్లో కోతకొస్తాయి. దాదాపుగా ఎకరాకి 35 నుంచి 38 క్వింటాల వరకు దిగుబడినిస్తాయి. అయితే మనకి ఈ దీర్ఘకాలిక హైబ్రిడ్లలో ఎక్కువ శాతం ప్రైవేట్ రంగానికి సంబంధించిన హైబ్రిడ్లే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా గుర్తింపు పొందినటువంటి అలాగే భారతదేశ ప్రభుత్వంచే నోటిఫై కాబడినటువంటి హైబ్రిడ్లను ఎంచుకుంటే రైతులకి విత్తన సమస్యలు ఎలాంటివి రాకుండా కూడా ఉంటాయి. కాబట్టి ఈ కంపెనీలకు సంబంధించిన హైబ్రిడ్లని ఎంచుకోవాలి. మొక్కజొన్న పంటని తేలికపాటి లేదంటే చిలక భూముల్లో సాగు చేసుకునేటప్పుడు మధ్యకాలిక రకాలని ఎంచుకుంటే మంచి దిగుబడులు తీసుకోవచ్చు. ఈ మధ్యకాలిక హైబ్రిడ్లన్నీ కూడా దాదాపుగా 100 నుంచి 105 రోజుల్లో పంటకాల వ్యవధి ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి 2 ముఖ్యమైనటువంటి హైబ్రిడ్ DHM 117 మరియు DHM 121 అనేవి ప్రాచుర్యంలో రావడం జరిగింది. ముఖ్యంగా DHM 117 అనే హైబ్రిడ్ 100 నుంచి 105 రోజుల్లో కోతకొస్తుంది. అలాగే దీనికి ఉన్నటువంటి మరొక ముఖ్య లక్షణం ఏంటంటే పంట కోత దశలో కూడా మొక్క అంతా కూడా పచ్చగా ఉండడం వల్ల కంకులు తీసిన తర్వాత కూడా దీన్ని పశువుల మేతగా కూడా వాడుకోవచ్చు. ఈ DHM 117 యొక్క ముఖ్యమైనటువంటి మరొక లక్ష్యం ఏంటంటే ఇవి పూర్తిగా వానాకాలానికి సూటబుల్ అయిన రకంగా
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ఉత్తర భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా పర్ఫామ్ చేసి దాదాపుగా ఎకరాకి 30 నుండి 35 క్వింటాల వరకు దిగుబడి నమోదైనట్టు మాకు వచ్చినటువంటి సమాచారం. కాబట్టి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం కాకుండా మనకి తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా కూడా ఈ యొక్క హైబ్రిడ్ విత్తనాలని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అలాగే DHM 121 అనే మరొక మధ్యకాలిక హైబ్రిడ్ కూడా ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉంది. ఇది కూడా 100 నుంచి 105 రోజుల్లో కొత్తకు వస్తుంది. DHM 117 మరియు DHM 121 అన్ని రకాల ఫోలియార్ డిసీజ్ అంటే ఆకు మాడు తెగులు కావచ్చు, లేకపోతే ఆకు ఎండు తెగులు కావచ్చు, ఈ రెండు తెగుళ్లను కూడా తట్టుకుంటాయి. మరొక మంచి లక్షణం ఏంటంటే 2 హైబ్రిడ్స్ DHM 117 మరియు DHM 121 యొక్క గింజలు కూడా పైన నొక్కు లేకుండా తర్వాత నారింజ రంగులో ఉంటాయి. కాబట్టి వీటి యొక్క గింజలకు కూడా మార్కెట్లో మంచి ధర లభించడానికి అవకాశం ఉంటుంది. వానాకాలంలో సాగు చేసేటప్పుడు రైతు సోదరులు మధ్యకాలిక రకాలైన DHM 117 DHM 121 కాకుండా ప్రైవేట్ రంగానికి సంబంధించి కూడా చాలా రకాల హైబ్రిడ్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా నోటిఫై అయినటువంటి హైబ్రిడ్స్ని రైతు సోదరులు ఎంచుకొని సాగు చేసుకుంటే మంచి దిగుబడి తీసుకోవచ్చు. అలాగే రైతు సోదరులు ఏదైనా పరిస్థితుల్లో వర్షాలు ఆలస్యమైనప్పుడు స్వల్పకాలిక హైబ్రిడ్స్ని అంటే 85 నుంచి 90 రోజుల్లో కొత్తకొచ్చేటువంటి హైబ్రిడ్ని ఎంచుకుంటే చాలా శ్రేయస్కరం. ముఖ్యంగా ఎక్కడైతే ఎర్రచలక భూముల్లో ఆలస్యమైనప్పుడు ఈ స్వల్పకాలిక హైబ్రిడ్ని ఎంచుకుంటే మంచి దిగుబడి తీసుకోవచ్చు. దీనిలో మనకి కరీంనగర్ మక్కా, తర్వాత కరీంనగర్ మక్కా 1 ఈ రెండు కూడా కరీంనగర్ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి రూపొందించి విడుదల చేయడం జరిగింది. ఈ 2 హైబ్రిడ్స్ కూడా దాదాపుగా 90 రోజుల కాల వ్యవధి కలిగి ఉంటాయి. ఎకరాకి 25 నుంచి 30 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తాయి. వీటికి మరొక మంచి లక్షణం ఏంటంటే నారింజ వర్ణం ఉండి గింజపైన ఎలాంటి నొక్కు లేకుండా ఉండడం వల్ల కూడా మంచి ధర లభించడానికి అవకాశం ఉంటుంది. ఖరీఫ్లో సాగు చేసేటప్పుడు ఈ యొక్క పోస్ట్ ఫ్లవరింగ్ స్టాక్ రాట్ అంటే పూత దశ అనంతరం కూడా ఎండు తెగులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తెగుల్ని పూర్తిగా తట్టుకునేటువంటి రకాలుగా ఈ కరీంనగర్ మక్కాను గుర్తించడం జరిగింది. కాబట్టి ఎక్కడైతే ఈ సమస్య ఉందో, ఈ ఎండు తెగులు సమస్య ఉందో అక్కడ ఈ హైబ్రిడ్ని ఎంచుకొని కూడా రైతు సోదరులు మంచి దిగుబడి తీసుకోవచ్చు. ఈ విధంగా రైతు సోదరులు నేల పరిస్థితులను బట్టి, నేలలో ఉన్నటువంటి తేమను బట్టి రకాలను ఎంచుకోవాలి. దీంతోపాటు రైతు సోదరులు ముఖ్యంగా వానాకాలంలో సాగు చేసేటప్పుడు తేలికపాటి నేలల్లో మొక్కజొన్నని కేవలం ఏకపంటగా కాకుండా మొక్కజొన్న మరియు కంది ఈ రెండింటిని కూడా 4 వరుసల మొక్కజొన్న, 1 వరుస కంది ఈ రకంగా సాగు చేసుకుంటే ఏదైనా కారణం చేత మొక్కజొన్న ఒకవేళ నష్టం జరిగినా కానీ కూడా మనకి కంది ఈ బెట్ట పరిస్థితిని తట్టుకొని కూడా మంచి దిగుబడిని ఇస్తుంది. కాబట్టి తప్పనిసరిగా కూడా రైతు సోదరులు కందిని అంతర్పంటగా వేసుకుంటే చాలా మంచిదని చెప్పి సూచిస్తున్నాము. అలాగే ప్రస్తుతం మనకి మొక్కజొన్నలో కాండం తులుచు పురుగు కంటే కూడా కత్తెర పురుగు అనేది ఎక్కువగా సమస్యగా మారింది. సో ఈ కత్తెర పురుగు మొక్కజొన్న మొలకెత్తినప్పటి నుంచి దాదాపుగా కంకి ఏర్పడే దశ వరకు కూడా ఆశించి తీవ్రంగా నష్టపరుస్తుంది. కాబట్టి రైతు సోదరులు ముందుగా చర్యగా మొక్కజొన్న విత్తుకునే సమయంలోనే విత్తన శుద్ధి చేసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి చర్య. దీనిలో భాగంగా మనకి 8 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి కిలో విత్తనానికి 6 మిల్లీలీటర్ల 4-10 డియో అనే ఒక క్రిమి సంహారక మందుని దాంతో విత్తన శుద్ధి చేసుకుంటే దాదాపుగా 20 నుండి 20 రోజుల దశ వరకు కూడా ఈ కత్తెర పురుగు ఆశించకుండా కూడా మనం పంటను కాపాడుకోవచ్చు. ప్రతినిత్యం రైతుకు ఆదాయాన్నిచ్చేవి నిత్యావసరాలైన కూరగాయలు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన వేళ రైతులు కూరగాయల సాగుకు సన్నద్ధమవుతున్నారు. సాధారణంగా కూరగాయ నార్లను రైతులు చదును మళ్లలో పోయటం పరిపాటి. ఈ విధానంలో నారును పెంచడం వల్ల అధిక వర్షాలకు నారు మునిగిపోయి కుళ్ళు తెగుళ్లతో పాడయ్యే ప్రమాదం అధికంగా ఉంటుంది. అలా కాక నారును ఎత్తుమళ్ల విధానంలో పెంచితే నారుకుళ్ళు సమస్యలు తగ్గుతాయి. ఇటీవలి కాలంలో ప్రోట్రేలలో నారు పెంపకం రైతుల ఆదరణ పొందుతోంది. అయితే అది కాస్త ఖర్చుతో కూడుకున్నది. సంప్రదాయ పద్ధతికి భిన్నంగా ఎత్తుమల్లలో నారు పెంపక విధానం గురించి ఆచార్య ఇంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు నుంచి తెలుసుకుందాం. ఈ కూరగాయల పంటలు కొన్ని విత్తనం ద్వారా నేరుగా నాటేటువంటి పంటలు ఎలాగో వేసుకుంటారు. కొన్ని ఏంటంటే నారు ద్వారా నారు పెంచి వేయటం అనేది జరుగుతుంది. టమాటో కానీ, లేకపోతే వంగ కానీ, మిరప కానీ, ఈ క్యాబేజు, కాలీఫ్లవరు ఇలాంటివన్నీ కూడా నారు పోసి నాట్లు వేయాల్సిన అవసరం కాబట్టి నారు పెంచుతుంటారు. కానీ ఎక్కువగాను ఉత్తర కోస్తా జిల్లాల్లో కానీ శ్రీకాకుళం జిల్లాల్లో ఈ కూరగాయల రైతులు వేసే పద్ధతి ఏంటంటే పల్లెం పద్ధతి. అంటే భూమి మీదే
గుప్పత వేసి విత్తనాలు కలిపేసి నారు పెంచుతూ ఉంటారు. సరైనటువంటి దూరం మొక్కకి మొక్క దూరం లేకపోవడం, ఒత్తుగా విత్తనాలు చల్లేయటం, ఈ వర్షాకాలంలో వర్షాలు పడి ఆ పల్లెల్లో నీరు నిలబడిపోవడం వల్ల వేరుకుళ్ళు తెగులు, అదేవిధంగా ఈ నారుకుళ్ళు తెగులు వచ్చి నారు నష్టపోవటం. అదేవిధంగా ఈ హైబ్రిడ్ రకాల తాలూకా విత్తనం ధర ఎక్కువగా ఉంటుంది. మరి ఒక మొక్క పోయిందంటే ₹1.5 నుంచి ₹2 పోయినట్టే. నారు పోవడమే కాకుండా ఈ నారు నష్టపోవడం వల్ల ప్రధాన పంటల్లో సకాలంలో మళ్ళీ వాళ్ళు అనుకున్న కాల పరిమితి ప్రకారం నాట్లు వేసుకోలేదు. దానివల్ల మార్కెటింగ్కి సకాలంలో సరుకు అందించే పరిస్థితి లేదు. దీనివల్ల రైతు నష్టపోవడం అనేది మేము గమనిస్తున్నాము. కాబట్టి రైతులు ఈ పల్లెం పద్ధతి కాకుండా ఎత్తైన నారుమడి పద్ధతి అయినా చేసుకోవాలి, లేదా షేడ్ నెట్లలో ఈ ప్రోట్రేల్ను ఉపయోగించుకొని వాటిలోనే నారు పెంచుకోవాలి. షేడ్ నెట్లలో ప్రోట్రేల్లో పెంచుకునేది కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటి పని. కొంచెం ముందుగానే ఈ షేడ్ నెట్ నిర్మాణం, ఈ ప్రోట్రేల్ అన్నింటిని కొనుక్కోవడం, దానికి మళ్ళీ కోకో పెట్టు, ఇవన్నీ కొంచెం ఖర్చుతో కూడుకున్నట్టు పని. కాబట్టి అది చేయలేకపోయినా రైతులు ఎత్తైన నారుమడిలలో నారు పెంచడం అనేది చేయాలి. ఏమీ లేదు, పల్లెం కాకుండా నారుమడిని కొంచెం ఎత్తు చేసి దాంట్లో నారు పెంచుకునే పద్ధతినే మనం ఎత్తైన నారుమడిలో నారు పెంపకంగా చెప్పుకుంటున్నాం. దీనివల్ల ఏంటంటే ఎత్తైన ప్రాంతంలో చేయడం వల్ల మనకి ఒకటి వర్షం పడినా కానీ నీరు నిలవకుండా ఉండి నారుకుళ్ళు తెగులు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ ఎత్తైన నారుమడిలో వరుసల్లో మనం ఈ విత్తనాలు వేస్తాం కాబట్టి వరుసకి మొక్కకి మధ్య కొంత దూరం ఉండి మొక్క ఆరోగ్యంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మనం నీరు కట్టాలన్నా నీరు తీయాలనుకున్నా కానీ ఈ నారుమడి చుట్టూ కూడా కాలువలు ఉంటాయి కాబట్టి కాలువల ద్వారా నీరు పెట్టి నారుకి ఎంత తడి కావాలో అంతే పెట్టుకునే అవకాశం ఉంటుంది. వర్షం పడేటప్పుడు అధిక నీరు ఏదైనా ఉంటే ఈ కాలువల్లోకి నీరు వచ్చేస్తుంది. తద్వారా మనం డ్రైనేజ్ అంటాం, మురుగు నీటిని కూడా త్వరగా తీసుకునే అవకాశం ఉంటుంది. మనం ఎక్కడైతే నారు పెంచాలని అనుకుంటామో మామూలుగా సాధారణంగా నీటి వసతి ఎక్కడైతే ఉంటుందో దానికి దగ్గరలోనే నారుమడి ఎంపిక చేసుకుంటాం. 1 ఎకరాకి సరిపడా నారు పెంచాలనుకుంటున్నామా, 5 ఎకరాలకి నారు పెంచాలనుకుంటున్నాం, అది రైతు నిర్ణయించుకొని ఈ బెడ్లు నిర్మించుకోవాలి. దీని ఏంటంటే పొలాన్ని బాగా ముందుగా దున్నేస్తాము. తర్వాత 100 చదరపు మీటర్లు కనుక ఉందనుకుంటే కనీసం ఒక 20 నుంచి 25 కేజీల వరకు వర్మీ కంపోస్ట్ కానీ, లేదా 1 క్వింటా వరకు 100 కేజీస్ వరకు కూడా FIM పశువుల గత్తాన్ని కానీ వేసుకొని కలిగి దున్నేస్తాం. తర్వాత ఈ బెడ్స్ కట్టడానికి ఏంటంటే 1 మీటర్ వెడల్పు, ఒక 20 మీటర్లు పొడవు వచ్చే విధంగా ఒక 15 సెంటీమీటర్లు లేదంటే ఒక 6 అంగుళాలు ఎత్తు వచ్చే విధంగా చుట్టూ ఉన్న మట్టిని ఒక కాలువలు తీసి కాలువలో వచ్చిన మట్టిని బెడ్స్ మీదకి కానీ లేదా కాలువ గట్టుగా వేసుకుంటే ఆ విధంగా మనకి ఒక 15 సెంటీమీటర్లు ఎత్తున్నటువంటి బెడ్ లాగా తయారవుతుంది. దాన్ని బాగా చదును చేసుకొని దాని మీద కూడా వీలైతే కనుక వర్మీ కంపోస్ట్ లేదా పశువుల గత్తం వేసి మరొకసారి గుప్పు తవ్వేయాలి. ఇలాగ బెడ్ తయారు చేసుకున్న తర్వాత ప్రతి 10 సెంటీమీటర్లకి 1 అంగుళం లోతు వచ్చేటట్టు ఒక కట్టెతో కానీ దేనితో గీతలు తీస్తే 1 అంగుళం లోతు ఫర్రోస్ కాలువలు వస్తాయి. దాంట్లో మనం విత్తనము మట్టి కలిపిన మిశ్రమాన్ని తేలిగ్గా జార విడిచినట్టు కనుక వేస్తే అందులో విత్తనాలు పడతాయి. ఆ విధంగా మనకి ఎంత విస్తీర్ణంలోకి అంత కావాలో అంత విస్తీర్ణంలో విత్తనాలు ఇసుక కలిపినటువంటి వాటిని వేసి దాన్ని మళ్ళా మెత్తటి మట్టితో కప్పేస్తాం. కప్పేసి దాని మీద వరిగడ్డి కానీ ఏదైనా తేలికపాటి వ్యవసాయ వ్యర్థాలు ఏమైనా ఉంటే పైన పరిచిస్తాం. పరిచిన తర్వాత దానికి తేలికపాటి నీటి తడులు అంటే మొదటి 2-3 రోజులు కూడా ఈ రోజ్ క్యాన్ సహాయంతో కానీ లేదంటే బిందెల సహాయంతో తేలికపాటి నీటి తడులు చిలకరించే పద్ధతిలో నీటిని అందించాలి ఒక 3 రోజుల పాటు. ఈ విధంగా 3-4 రోజులు అయ్యేసరికల్లా మనకి ఈ విత్తనం మొలకెత్తడం అనేది కనిపిస్తుంది. తెల్ల మొనలు పచ్చ మొనలు వస్తాయి. ఆ సమయంలో పైన కప్పినటువంటి ఈ మల్చింగ్లా కప్పిన వరిగడ్డి కానీ వ్యవసాయ వ్యర్థాలన్నీ తీసిస్తాము. 5-6 రోజుల తర్వాత నుంచి తేమను బట్టి నేలలో ఉన్న తేమని ఆధారంగా చేసుకొని మనకి 4-5 రోజులకు ఒకసారి తేలికపాటి నీటి తడులు ఇచ్చుకుంటూ వెళ్తే కనుక ఈ విధంగా చేయడం వల్ల మనకి నారు కూడా ఆరోగ్యంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇలాగ ఎత్తైన నారుమడిలో దానికి మనకి శిలీంధ్ర తెగుళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా వర్షాలు ఎక్కువగా పడడం, నీరు ఎక్కువగా పెట్టి లేదా నేల ద్వారా వచ్చేటువంటి సంక్రమించే వ్యాధులు వస్తాయి. కాబట్టి దానికి మనం వేసినట్టు 12-15 రోజుల్లో మధ్యలో ఒకసారి COC అంటాం, కాపర్ ఆక్సీక్లోరైడ్ అయినటువంటి శిలీంధ్ర మందుని 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి
మనం కనుక మొక్క మొదల్లో పడేటట్టు నీటిలో కలిపి చిలకరిస్తే ఆ విధంగా నేల నుంచి వచ్చేటువంటి శిలీంధ్ర తెగుళ్ళు, నారుకుళ్ళు తెగులు కూడా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. తదుపరి ఎరువుల యాజమాన్యంలో భాగంగా ఏంటంటే మొక్క పెరుగుదలని చూసుకొని ప్రతి 10-15 రోజులకి ఒకసారి ఈ 319 అనేటువంటి నీటిలో కరిగేటువంటి ఎరువుని 5 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయడం, తర్వాత మళ్ళీ వారం రోజుల వ్యవధిలో ఇంకొకసారి పిచికారీ చేయడం. ఈ విధంగా చేసుకుంటే మనకి ఈ పోషక యాజమాన్యం సరిపోతుంది. ఈ పైపాటు పిచికారీలు చేసిన వల్ల నారు ఆరోగ్యంగా ఒక 25 రోజుల నుంచి 35 రోజుల్లో పంట రకాన్ని బట్టి మనకి తయారైపోతుంది. అదేవిధంగా ఎక్కడైనా మనకి ఈ పురుగులు, రసం పీల్చే పురుగులు వచ్చి ఆకుని పీల్చడం వల్ల కొన్ని ఆకులు పసుపుగా మారటం కానీ వడలిపోయినట్టు కనిపిస్తే 15 నుంచి 20 రోజుల మధ్యలో ఒకసారి వేప సంబంధిత మందు, వేప కషాయాన్ని కానీ వేప నూనెని కానీ 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే మనకి రసం పీల్చే పురుగులు కూడా నారుకి నష్టం కలిగించకుండా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా రైతులు ఈ పద్ధతిని పాటించి కూరగాయల నారుని పెంచుకోవచ్చు. వాళ్ళ సొంతానికి పెంచవచ్చు, లేదంటే వాణిజ్యపరంగా కూడా మిగతా రైతులకు అమ్మాలనుకున్న ఈ పద్ధతి ద్వారా చేయటం వల్ల రైతుకి నష్టం తగ్గి ఎక్కువ నికరాదాయం మిగలటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరుల్ని ఈ పద్ధతి పాటించవలసిందిగా కోరుతున్నాను. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. సాగు రంగంలో ఆధునిక సాంకేతికతను రైతులకు చేరువజేస్తూ 50 వసంతాలు పూర్తి చేసుకున్న కృషి విజ్ఞాన కేంద్రాలు దేశవ్యాప్తంగా స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాయి. ఇందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటై 48 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ ఇక్కడి అధికారులు, శాస్త్రవేత్తలు రైతులతో కలిసి స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించారు. దేశంలో తొలి కేవీకే పాండిచ్చేరిలో ఏర్పాటై 50 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో అన్ని కృషి విజ్ఞాన కేంద్రాల్లో స్వర్ణోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. పాండిచ్చేరి తర్వాత ఏర్పాటైన రెండో కేవీకే హయత్ నగర్. ఇది కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధనా సంస్థ క్రీడా ఆధ్వర్యంలో నడుస్తోంది. ఈ కేవీకే ఏర్పాటైన తర్వాత రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన పంటలతో పాటు పశుపోషణ పైన రైతులకు శాస్త్రవేత్తలు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నారు. కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు చాలా 50 ఏళ్ల స్వర్ణోత్సవం జరుపుకుంటున్నామంటే వచ్చిన మాకు వీళ్ళకు చాలా దగ్గర సంబంధం. ఎందుకంటే వాళ్ళు చెప్పే సూచన వరకు ఏమైనా అనుమానాలు వచ్చినా సీడ్ విషయంలో కానీ, పంట విషయంలో కానీ, ఏమైనా తెగుళ్ళు, ఏదైనా దానికి అవగాహన లేకుంటే ఎమ్మడే వీళ్ళకు హార్టికల్చర్గా శ్రీకృష్ణ సార్ ఉన్నాడు, వాళ్ళకు మాకు చాలా దగ్గర. ఎప్పుడంటే అప్పుడు ఫోన్ లేపుతూనే ఉంటాడు, మాకు ఏదైనా అనుమానం ఉంటే ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. కేవీకే మాకు గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ కొన్ని విత్తనాలు ఇస్తారు, ఫ్రీగానే ఇస్తారు. మల్సింగ్ ఇచ్చిర్రు, అవి తీసుకుపోయి మేము మంచి పంటలు పండించి ఫోటోలు పెట్టి వీళ్ళకు బాగా చూపెడుతున్నాం. వీళ్ళు మాకు ఆ తెగులు వచ్చింది ఏమంటే మేము ఫోన్లో పెడితే రిటర్న్ పెడతారు, అది తీసుకొచ్చి మేము కరెక్ట్ టైం మీద మేము మెన్షన్ చేస్తున్నాం. పంటలు కాకర, బీర, ఆనగ, సోర, పందిరుంది, దాని మీద మంచి పంటలు ఉంటున్నాయి. దానికి ఇక్కడ మన శ్రీకృష్ణ సారు మాకు చాలా సహకారం చేస్తాడు. కాకుంటే మార్కెట్ ప్రైజ్ అనేది రేట్ల కాడ కొంచెం మాకు ప్రాబ్లం ఉంది. కూరగాయల సాగులో రంగారెడ్డి జిల్లా అత్యంత కీలకంగా మారిన దృష్ట్యా ఎప్పటికప్పుడు రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు అందజేసి వారి పురోభివృద్ధిలో తన వంతు పాలు పంచుకుంటోంది హయత్ నగర్ కేవీకే. టెక్నాలజీ బాగున్నది. ఆ టెక్నాలజీతోనే వ్యవసాయం వెళ్తుంది, లేకపోతే అయితే లేవు. వెనకటికేమో మోటార్లు పెడితే ఇంత లోతు కాలువతో నీళ్ళు ఆరబెట్టేది. ఇప్పుడు డ్రిప్పు ఏడ సుక్క పడితే ఆడ చెట్టు వేస్తూనే ఉన్నారు, కూరగాయలు పండిస్తూనే ఉన్నారు. టెక్నాలజీ ఎక్కువ అయిపోయింది. నేను 30-40 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. నేను వీళ్ళ సలహాలు కూడా 10-15 ఏళ్ళ నుంచి 2022 నుంచి ఈ కేవీకే నుంచి అనుబంధం ఉంది. ఇందులో పనిచేసే సైంటిస్టులు మోటివేట్ చేయడం జరిగింది రైతులందరికీ చేసి ఏ విధంగా ఉంటుంది ఏమింది అనేది. ఆ విధానంలోనే వాళ్ళు చెప్పినటువంటి మోటివేషన్తోనే మేము మా దగ్గర ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ తయారు చేసుకున్నాం. దాంట్లో ఇప్పుడు 2002 నుంచి ఇప్పుడు సభ్యులు 111 మంది సభ్యులు ఏర్పాటు కావడం అయింది. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్లో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రం హయత్ నగర్లో సమావేశం ఏర్పాటు చేసుకొని రైతులకు వివిధ పంటలపైన అవగాహన కల్పించడం జరిగింది. దాంట్లో భాగంగా మేము గడిచిన 4 సంవత్సరాల నుండి కృషి విజ్ఞాన కేంద్రంతో వారి సహకారంతో రైతులకు మేలైన యాజమాన్య పద్ధతులు, తర్వాత మెకనైజేషన్, తర్వాత పాడి పరిశ్రమ, కోళ్ళ పరిశ్రమకు సంబంధించి గ్రామాలలో రైతులకు అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం అందించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా గడిచిన సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం చూసినట్టయితే రైతులు సొంతగా మట్టి పరీక్ష చేసుకునే విధానము మనకి ఏంటంటే పంట దిగుబడి అనేది నేల ఆరోగ్యం పైన ఆధారపడి ఉంటుంది. ఆ విషయం మీద
ఇక్కడున్న శాస్త్రవేత్తలతో కలిసి మనం అవగాహన కల్పించి శిక్షణ కూడా ఇప్పించడం జరిగింది. దేశంలో 731 కృషి విజ్ఞాన కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో 38 కేవీకేలు, ఐసీఏఆర్ సంస్థల కింద 66, ఎన్జీఓల కింద 103, వ్యవసాయ విశ్వవిద్యాలయాల కింద 506, కేంద్రీయ విశ్వవిద్యాలయాల కింద 3, ప్రభుత్వ రంగ సంస్థల కింద 3, డీమ్డ్ యూనివర్సిటీల కింద 7, ఇతర విద్యా సంస్థల కింద 5 ఉన్నాయి. వీటిలో తెలంగాణలో 16, ఆంధ్రప్రదేశ్లో 24 కృషి విజ్ఞాన కేంద్రాలు పనిచేస్తూ రైతులకు సేవలందిస్తున్నాయి. హై కాటన్ డెన్సిటీ అని చెప్పుకోవాలి, లేకపోతే ఇటువంటి చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. ఇవి జరుగుతూనే ఉన్నాయి, ఇంకా ముందు జరుగుతూనే ఉంటాయి. కొత్త వెరైటీలని ఆవిష్కారం జరుగుతూనే ఉంది. ఏ టెక్నాలజీ సక్సెస్ఫుల్గా అయింది, అది ప్రూవ్ అయిన తర్వాతనే మేము రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఎస్పెషలీ క్లైమేటిక్ క్లైమేట్ చేంజ్ వల్ల ఎక్స్పెరిమెంట్లు కూడా జరుగుతూనే ఉన్నాయి. దాన్ని బట్టి ఇప్పుడు కొత్త వెరైటీలు కూడా ఇన్వెంట్ చేస్తూనే ఉన్నారు సైంటిస్టులు. ఇప్పుడు ఈ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ని చూస్తే 48 సంవత్సరాలు అయిపోయాయి ఈ కేవీకేకి. ఇప్పుడు వరకు దగ్గర 23 మండలాలు 500 కన్నా ఎక్కువ రైతులని టెక్నాలజీ అడాప్ట్ చేశారు. అంటే ఈ కృషి విజ్ఞాన కేంద్రం వల్ల డైరెక్ట్గా అంటే వాళ్ళు అంత అభివృద్ధి చెందారని చెప్పుకోవచ్చు. మన కిసాన్ డ్రోన్ ప్రాజెక్టు ద్వారా 300 డ్రోన్స్తో ప్రతి సంవత్సరం 75,000 హెక్టేర్లలో ఈ డ్రోన్ డెమాన్స్ట్రేషన్లని మన 731 కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా జరుగుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇటువంటి ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పుణికిపుచ్చుకొని వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఈ కేవీకేలన్నీ సమాయత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఈ రోజున కార్యాచరణ రూపొందించడానికి ఒక రైతు సదస్సు, రైతుల యొక్క అభిప్రాయాలను తీసుకోవటం జరుగుతుంది. రైతులు ఏంటంటే ఇప్పుడు మారుతున్న మార్కెట్లకి అనుగుణంగా కొత్త పంటల్ని కూడా మనం పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రంగారెడ్డి జిల్లాలో మనం చూసుకుంటే ఈ ట్యూబరోజ్ కల్టివేషన్ అనేది మన కేవీకే ద్వారా కొత్తగా పరిచయం చేయటం జరిగింది. ఇప్పుడు దాదాపుగా ఒక 1500-2000 మంది రైతులు ట్యూబరోజ్ కల్టివేషన్ చేయటం ద్వారా ఎక్కువ అధిక లాభాన్ని పొందడానికి ఆస్కారం ఉంది. అయితే ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇట్లాంటివి కొత్త పంటలు, కొత్త వంగడాలు, ఆధునికమైనటువంటి వ్యవసాయ పద్ధతుల్ని మాకు ఇవ్వండి అనేసి రైతులు ఇప్పుడు డిమాండ్ చేయటం జరుగుతుందన్నమాట. దీనికి అనుగుణంగా మన కేవీకే యొక్క కార్యాచరణ కూడా మారాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఇప్పుడు కొన్ని కొత్త ఆవిష్కరణలు కావాలంటున్నారు. కొత్త పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని మాకు పరిచయం చేయండి అంటున్నారు. అదేవిధంగా కొత్త వంగడాలు ఏవైతే ఉన్నాయో అవి మీ కేవీకే ఫామ్లో ట్రై చేసి ఆ ఆన్ ఫామ్ ట్రయల్స్ ద్వారా వాటి ఫలితాలని మాకు చెప్పటం ద్వారా పెద్ద మొత్తంలో రైతుల్ని దీన్ని మనం పండించడానికి ఆస్కారం ఉందా లేదా అనేసి మనం శాస్త్ర సాంకేతికంగా టెస్ట్ చేసి రైతులకి రిజల్ట్స్ ఇవ్వమని అడుగుతున్నారు. చాలా దృక్పథంలో మార్పు చూడటం జరిగింది రైతుల్లో. అదే దానికి ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా కేవీకేలు ఇప్పుడు పనిచేయాల్సిన అవసరం ఉందన్నమాట. అన్నదాతల సేవలో స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్న కృషి విజ్ఞాన కేంద్రాలు తమ కార్యాచరణను మరింత విస్తరించే దిశగా తమ వంతు కృషి చేస్తామని ఇక్కడి అధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి. యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.